brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నియోజకవర్గంలో ఉద్దండ నాయకులకు కొదవలేదు. అలాంటి నేతలను కాదని అక్కడ అనూహ్యంగా గెలిచి ఆమె కొత్త రికార్డు సృష్టించింది. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో అంతా హ్యాపీస్ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఏమైంది? సొంత పార్టీ నేతలే ఉసూరుమనే పరిస్థితి ఏర్పడిందట. తాము వేసుకున్న లెక్కలేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి అంటూ లోపల మదన పడుతున్నారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? భర్త ఎంపీ, భార్య ఎమ్మెల్యే. హాట్ టాపిక్ గా వేమిరెడ్డి కుటుంబం. తెలుగు తమ్ముళ్ల లెక్కలు తప్పిందెక్కడా? ప్రశాంతిపై సొంత పార్టీలో అసంతృప్తి దేనికి? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజకీయంగా చాలా ఫేమస్. చైతన్యవంతమైన ఓటర్లుండే ఈ నియోజకవర్గంలో రేబాల దశరథరామరెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో రాజకీయ ఉద్దండుల పేర్లు వినిపిస్తుంటాయి. ఆ నాయకుల ట్రాక్ రికార్డు కూడా అలాంటిదే. అయితే అవన్నీ పక్కన పడేసినట్టుగా 2024 ఎన్నికల్లో తీర్పునిచ్చారు ఇక్కడి ఓటర్లు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయం సాధించారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ స్థానంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేయగా, అదే పరిధిలోని కోవూరులో ప్రశాంతిరెడ్డి పోటీ చేశారు. ఆలుమగలిద్దరు విజయం సాధించడంతో ఇక్కడి తెలుగు తమ్ముళ్ల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయంటే నమ్మాల్సిందే. వేమిరెడ్డి ఫ్యామిలీ ఆర్థికంగా బలమైనది కావడంతో అన్ని విధాలా మంచి జరుగుతుందని లోకల్ లీడర్లు సంబురపడ్డారు. టీడీపీలో ఉంటున్న పాత వర్గం నేతలు, వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలు అనే తేడా లేకుండా అందరిది ఇదే ఫీలింగ్. అందుకే ఏమాత్రం తగ్గకుండా నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలు వేమిరెడ్డి కుటుంబం నుంచి భారీగానే లబ్ధి పొందారన్న ప్రచారము ఉంది. ఇక్కడి దాకా అంతా బానే ఉన్నా ఎన్నికలయ్యాక పార్టీ అధికారంలోకి రావడంతో అస్సలు కథ మొదలైంది. ప్రశాంతిరెడ్డి రాజకీయాలకు కొత్త కాబట్టి నియోజకవర్గంలో అన్నింటా తమ పెత్తనమే సాగుతుందని కలలుగన్న నాయకులకు ఇప్పుడు సీన్ రివర్స్ అయిందట. గత కొన్ని దశాబ్దాలుగా గ్రావెల్, ఇసుక తవ్వకాల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించిన కీలక నేతలు గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు తమ ఆదాయంలో వాటా ఇవ్వాల్సి వచ్చేది. ఎమ్మెల్యే ఎలాగో ఆర్థికంగా బలమైన వారే కాబట్టి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయమంతా ఇక తమదేనంటూ కొందరు నేతలు సంబరపడ్డారట. అయితే ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రశాంతిరెడ్డి అన్ని విషయాల్లోనూ పవర్ఫుల్ గా వ్యవహరిస్తుండడం చాలా మంది నేతలకు మింగుడు పడడం లేదట. ఎన్నికల ముందు వరకు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పొలంరెడ్డి దినేష్ రెడ్డి వేమిరెడ్డి ఎంట్రీతో టికెట్ దక్కించుకోలేకపోయారు. పోనీలే పార్టీ అధికారంలోకి వచ్చిందని అడ్జస్ట్ అయిపోదామనుకుంటే వేమిరెడ్డితో పాటు వలస వచ్చిన వైసీపీ నేతలతో పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆయన వర్గం నాయకులు సైతం తీవ్ర అసంతృప్తికి గురవడంతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పార్టీలో రచ్చ మొదలైంది. దీనికి తోడు అక్రమంగా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు కుదరవంటూ ప్రశాంతిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో రచ్చ మరింత ముదిరింది. నియోజకవర్గంలో ఎక్కడ గ్రావెల్ తవ్వకాలు జరపడానికి వీల్లేదంటూ అధికారులను పిలిచి మరీ హుకుం జారీ చేశారట ఎమ్మెల్యే. అయితే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుందనుకున్న గ్రావెల్ తవ్వకాలను ఎమ్మెల్యే నిలిపివేయడంతో అధికార పార్టీ నేతలకు తీవ్ర అసంతృప్తి మిగిలిందట. స్థానికంగా వేల ఎకరాల్లో సాగుతున్న చేపల సాగు విషయంలోనూ ఎమ్మెల్యే కఠినంగా ఉంటున్నారట. బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వేయడం అనారోగ్యాలకు దారితీస్తుందనే ఆరోపణలున్నాయి. దీంతో ఇక మీదట అలాంటివి చెల్లవంటూ తీవ్రంగానే స్పందించారు ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు, ఏమీ తెలియదులే అనుకుంటే ఇప్పుడు తమ ఆదాయ వనరులకే ఎసరు పెడుతున్నారంటూ లోకల్ లీడర్లు తెగ ఇబ్బంది పడుతున్నారట. పొలిటికల్ గా ఖర్చులెలా భరించాలంటూ అడిగిన నేతలకు సైతం స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారట ఎమ్మెల్యే. దీంతో ఏదో అనుకుంటే ఏదో అయ్యిందంటూ నిరుత్సాహంలో కూరుకుపోయారట నేతలు. మరి మున్ముందు పరిస్థితులు ఎలాగుంటాయో చూడాలి.